ఇప్పుడు ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. యేసుదాస్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ప్రేమగల ప్రభువ, జీవంగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచ్చున్నాం. ఉదయకాల వేళలో మా ప్రభువ మీ సన్నిధిలో చేరేలాగా మా ప్రభువ కనపరచడానికి మా ప్రభువ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన తండ్రి మా ప్రభువ సజీవ లెక్కలో ఉంచినందుకై నీకు స్తోత్రములు. నేను ఈ ఉదయకాల వేళలో మా ప్రభువ అబ్రహాం గారి మా ప్రభువ మీ నామాన్ని మహిమపరచుకుందని వేడుకుంటున్నాం. అపవాదికి చోటు లేకుండా నైనా మా ప్రభువ మీ సహాయం రానిమ్మని వేడుకొనిచున్నాం. నాయన మీ దాసుల ద్వారా మా తండ్రి సిద్ధపరిచిన వాక్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుందని వేడుకుంటున్నాం. మా ఆత్మీయ జీవితాలకు మా తండ్రి అంతకంతకు అభివృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ నామానికి నాయన మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్. వందనాలు. ఇప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గాయకులైన జి తిమోతి గారు మన మధ్య ఉన్నారు. పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకును, అధ్యక్షత వహించి పరిచర్య జరిగిస్తున్న దేవదానం అంకులకును ప్రేమ వందనాలు. పాటపాడి ప్రభునామాన్ని గణపరుద్దాం. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖు జనులగు ఈ తరముకు నన్ను వేరుపరచినది నీ కృపా. మూర్ఖు జనులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా. అంకుల్ వందనాలు అంకుల్. చాలా వందనాలు, చక్కని పాట పాడారు. అందరిని బట్టి వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. చేరి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనవి చేస్తూ అందరూ మీట్లో ఉండాలని మనవి చేస్తున్నాం. మన కొరకు దేవుడు ఈ దినమున సహోదరుడు దైవజనుల చిరదల అబ్రామ్ గారిని వాక్యం కొరకు నిర్ణయించారు. వాక్యం అందించబోతుండగా వాక్యానికి ముందుగా వాక్యం కొరకును దైవజనుల కొరకును సహోదరులు పేతురు మల్లెపో గారు ప్రార్థనలు. సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిదినము ఈ విధంగా మీ మాటలు వినటానికి, ఆసక్తిగా మీ సన్నిధికి రావటానికి మాకు అనుగ్రహిస్తున్న మీ కృప వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తుంటున్నా. ఈ దినం చూడలేక ఎంతో మంది లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయారు. అయోగ్యులమైన మాకు మీరు ప్రతి దినం వారు మీరు మాట్లాడండి. మీ దాసునికి కావలసిన తలంపులు అందించండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మీ దాసును వాడుకునండి. చేరువచ్చిన మాకందరికీ ఏ మాటలు అవసరమో మీరు లేఖనాల నుంచి సూటిగా మాతో మాట్లాడండి. మా యొక్క అవలోట్లు సరిచేయండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. 6 గంటల వరకు జరిగే కొడుకులో మీ దాసుని వాడుకొని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు దయచేసి అందరూ మీట్లోకి వెళ్దాం. సహోదరులు దైవజనులైన చిరదుల అబ్రామ్ గారు మనకు వాక్యం అందిస్తారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున అందరూ వందనములతో ఆయన ఆహ్వానిస్తారు. ఓవర్ టు అబ్రామ్. నా వాయిస్ వినిపిస్తుందన్నా? వినపడుతున్నా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున 4604వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయపూర్వకమైన శుభములు. మరొకసారి మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరలోకమందున్న దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఘనమైన గంభీరమైన భారమైన పరిచర్యను తన భుజస్కంధాల మీద వేసుకొని కొనసాగిస్తున్న మన ప్రియులు దైవజనుడు జి బర్నబాస్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్న మనందరినీ ఏకం చేస్తూ ఇలా అనుదినము ప్రాతకాలమే ప్రభువుతో గడిపేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనకు కల్పిస్తున్నందుకు నేను వారిని అభినందిస్తా ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనందరికీ బాగా తెలిసిన ఒక చిన్న కీర్తన చదువుకొని ధ్యానం చేసుకుందాము. 133వ కీర్తన మనందరికీ కంఠోపాఠంగా వచ్చే కీర్తన, బాగా పరిచయమైన కీర్తన. చివరికి
సండే స్కూల్ పిల్లలు కూడా సులభంగా చెప్పే కీర్తన. దానిని చదువుకొని ధ్యానం చేసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని ఆత్మ సహాయం కొరకు మరొకసారి క్లుప్త ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా రక్షణకు, నిరీక్షణకు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ, మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీకు స్తోత్రం. 4604వ దినమును, మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మీరు మాకు అనుగ్రహించారు. ఇన్ని వందల వేల రోజులుగా మీరు కొనసాగిస్తున్న పరిచర్య కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ భారమైన పరిచర్యను బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్న సహోదరులు మీ దాసులు బర్నబాసు గారిని, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ బిడలతో కలుసుకుని నాకును మీరు ఇచ్చిన సమయం కొరకై దేవా స్తోత్రం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ మీ రాకడ పర్యంతరము నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్థన చేస్తూ మేము చదువుకున్న ఈ లేఖన భాగము ద్వారా ఉదయకాలం మీరు మాతో మాట్లాడతారని, మీ నామమునకి అత్యధికమైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని, ఉదయకాలము మీ కృపచేత మమ్మను తృప్తిపరుస్తారని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు ప్రభు దివ్య నామమున స్తుతులు చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ 133వ కీర్తన అనేది యాత్రా కీర్తనలో చివరి కీర్తనగా మనం గమనిస్తాం. 120 నుండి 134 వరకు ఈ 15 కీర్తనలో ఈ 133 కీర్తన అనేది చివరి కీర్తన కంటే ముందుగా ఉండేటువంటి కీర్తన. ఈ యాత్రా కీర్తనను దావీదు రాశాడు అని శీర్షికలో మనము గమనిస్తాం. బైబిల్ పండితులు ఈ కీర్తన గ్రంథానికి చాలా మంది దావీదు కీర్తన గ్రంథం అని కూడా పేరు పెట్టారు. ఈ 150 కీర్తనలు దావీదే వ్రాయకపోయినప్పటికీ ఆ సింహభాగం నాకు తెలిసిన మేరలో 73 కీర్తనలు పక్క ఆయనే వ్రాసాడు. మరికొన్ని కీర్తనలు కూడా కలుపుకుంటే దాదాపుగా 78 కీర్తనలు ఆయనే వ్రాసాడని బైబిల్ పండితుల అభిప్రాయం. ఈ కీర్తన మీద ఖచ్చితంగా పక్కాగా మనకు సమాచారం ఉంది. ఇది యాత్ర కీర్తన. ఈ కీర్తన ఐక్యతను చూపించే కీర్తన. చాలాసార్లు మనము ఈ కీర్తన చదువుకుని ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ కీర్తనలో ఒక 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి నేను మీకు జ్ఞాపకం చేస్తా. మొదటిది ఐక్యత. రెండవది 3వ వచనంలో ఉంటుంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. రెండవ మాట ఆశీర్వాదము, మూడవ మాట శాశ్వత జీవము.
ఐక్యత, ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో శాశ్వత జీవము అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అని గమనించాలి. నాకు తెలిసిన మేరలో, నాకు అర్థమైన మేరలో నేను ధ్యానం చేస్తుంటుండగా ఈ కీర్తన వ్రాసిన సమయము, సందర్భము నాకేమర్థమైందంటే, దావీదును ఇశ్రాయేలు ప్రజలు తమ మీద రాజుగా చేసుకోవడానికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఆయన దగ్గరికి చేరి వచ్చినప్పుడు ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు అనేది నా అభిప్రాయంగా నేను భావిస్తా ఉన్నాను. బహుశా మీలో కొంతమంది కూడా ఈ విషయాలు ధ్యానం చేసి ఉండవచ్చు. ఒకసారి మనము సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, అప్పటిదాకా హెబ్రోనులో కొన్ని గోత్రాల మీద మాత్రమే పరిపాలన చేస్తున్న దావీదు ఇప్పుడు ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయుండగా నువ్వు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులనట్టి నా జనులు పాలించి వారి మీద అధిపతివైందు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేశారు. ఈ మాటలు ఇలా మనం గమనిస్తా ఉంటే, ఆ దినవృత్తాంతములు 1వ గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట ఈ సందర్భంగానే అక్కడ చెప్పబడింది. చాలా చక్కగా ఉంటుంది. నేను దాన్ని కూడా చదివి వినిపిస్తాను. 36 నుంచి చదువుతున్నాను. ఆషేరీయులలో యుద్ధపు నేర్పు గలవారు 40,000 మంది, మరియు యొర్దాను నది అవతల నుండి రూబేనీయుల్లోను, గాదీయుల్లోను, మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలన కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమ వారందరును ఏక మనస్కులై, అన్నమాట, దావీదును ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద నీవు రాజుగా ఉండాలి అన్న ఆ హృదయాభిలాష, తమ హృదయములో ఉన్న ఆకాంక్షను వారు హృదయములోనే ఉంచుకోకుండా కడమ వారందరూ యోధులు, రకరకాల పెద్దలు, నాయకులు అందరూ చేరి వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారని మనం లేఖన భాగాలు చూస్తా ఉన్నాం. బహుశా ఆ సందర్భంలో
వారి ఏక మనసును, ఐక్యతను చూస్తున్నప్పుడు దావీదు చలించిపోయాడు. దేవుడు వారి హృదయాలను ఏకం చేసిన తీరు, దేవుడు వారికి అనుగ్రహించిన ఏక మనసును బట్టి దేవుని స్తుతిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనను దావీదు హృదయంలో ఉంచినప్పుడు ఆయన చక్కగా వ్రాసి దాన్ని స్వరకల్పన చేసి పాడి ఉంటాడు. దావీదనగానే మధుర గాయకుడు మనకు గుర్తు వస్తాడు. కాబట్టి ఒక కీర్తన మనకు సరిగ్గా అర్థం కావాలంటే ఆ సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆ సందర్భానుసారంగా అర్థం చేసుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది. దావీదు ఈ కీర్తన రాస్తా ఉన్నప్పుడు తన మదిలో, తన హృదయములో ఐక్యత యొక్క ప్రాముఖ్యత తనకు అర్థమైంది. నేను మీకు ఇలా చెప్తాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నప్పుడు దావీదు మదిలో మెదిలిన మొట్టమొదటి సహోదరులు ఎవరంటే తన అన్నదమ్ములే. మనకు బాగా తెలుసు, దావీదు తండ్రి అయిన యెష్షయికి 8 కుమారులు, 8 మంది. ఈ 8 మందిలో ఏక మనసు లేదు. వారిలో కొంతమందికి ఆనాడు దావీదంటే చులకన. తన 3 అన్నలు, వారు సైనికులు, యోధులు, సౌలు గారి సైన్యంలో యుద్ధవీరులు. దావీదు అక్కడికి వెళ్తే వారు చులకనగా మాట్లాడారు, చిన్న చూపుతో చూశారు, తిరస్కరించారు. అడవిలో ఆ చిన్న మందని ఎక్కడ వదిలిపెట్టి వచ్చావన్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా దేవుడు దావీదును దీవిస్తా ఉంటే కొంచెం వారిలో అసూయ, ద్వేషం తప్పకుండా ఉండి ఉంటుంది. కాబట్టి దావీదు యొక్క హృదయాభిలాష ఏంటంటే మనమందరము ఏక మనసుతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి. దేవుడు అందరికీ ఒకే స్థితిని, ఒకే స్థాయిని, ఒకే స్థానాన్ని ఇవ్వడు. ఎవరి స్థితిలో వారు ఆప్యాయంగా, అనురాగంగా దేవుని కొరకు మనం బ్రతకాలి అని దావీదు మనసులో ఉన్న ఆశ. ఇక రెండవదిగా తన మనసులో ఉన్న సహోదరులు ఎవరు అంటే దావీదు అన్నదమ్ములకు పుట్టిన పిల్లలు. వారు కూడా సహోదరులు, వారు కూడా ఐక్యతతో అన్యోన్యంగా ఉండాలి. ఇక మూడవది విశేషమైంది, ఇశ్రాయేలు రాజ్యములో ఉన్న 12 గోత్రముల వారు ముక్కలు ముక్కలుగా ఉండకుండా, వేరు వేరుగా ఉండకుండా మనమందరము ఐక్యంగా ఉండాలి, మనమందరము స్నేహంగా ఉండాలి, మనమంతా ఏక మనసుతో ఉండాలి. దావీదు కొంతమంది సపోర్ట్ చేస్తా ఉంటే మరి కొంతమంది సౌలుకు సపోర్ట్ చేస్తున్నారు. అలా ఉండకుండా మనమందరము ఒకే మనసుతో ముందుకు వెళ్ళాలి అనేది దావీదు హృదయములో ఉన్న హృదయాభిలాష. మనకు బ్రిటిష్ వారు ఒక తప్పుడు సిద్ధాంతం నేర్పించారని పెద్దలు అంటా ఉంటారు. అదేంటంటే డివైడ్ అండ్ రూల్. విభజించు, పాలించు, విభజించి పాలించు. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు కాబట్టి అధికారాన్ని చేజిక్కించుకొని ఒకే కమ్యూనిటీలో, ఒకే దేశంలో, ఒకే రాష్ట్రములో, ఒకే ప్రాంతములో వారు చిచ్చులు పెట్టి
కొంతమందిని విభజించి పాలించి తన వ్యాపార రంగంలో అభివృద్ధిగాంచారు. విస్తారంగా సంపాదించుకుని మన దేశాన్ని దోచుకుని వెళ్ళిపోయారని చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఒకే కుటుంబంలోని నుండి కొంతమందిని రకరకాల పార్టీల వారు ఎరవేసి, మీ అన్నయ్య ఆ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు, మీరు మా పార్టీలోకి వస్తే మేము నేను నాయకునిగా చేస్తాం, ఎమ్మెల్యే సీట్ ఇస్తాం, మినిస్టర్ని చేస్తాం, ఈ జిల్లాకు నీవే కింగ్ అయిపోతావు అంటాడు. ఇంకొక పార్టీ వారు వచ్చి వారి అన్నదమ్ముల్లో మరొకరిని వారి వైపు లాక్కుంటారు. ఇక్కడ దగ్గరలో ఎర్రగొండపాలెంలో ఒక మంచి కుటుంబం ఉంది. వారు చాలా కాలంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. వారు నలుగురు అన్నదమ్ములైతే ఈ నలుగురులో 3 పార్టీల వారు ముగ్గురిని చేర్చుకున్నారు. ఇక వారి కుటుంబాలు చీలిపోయాయి. వారి మధ్యలో సహోదర ప్రేమకు భంగం కలిగింది, విభేదాలు వచ్చాయి. దాన్ని డివైడ్ అండ్ రూల్ అంటారు, విభజించి పాలించు. దావీదు అలాంటి వాడు కాదు. మనమందరము ఏక మనసుతో ఉండాలి, ఏకభావంతో ఉండాలి. అలాగే ఒక కుటుంబం కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు మన క్రొత్త నిబంధనలో సహోదరులు, వి ఆర్ ఆల్ బ్రదర్, మీరందరూ సహోదరులు. మనమందరము ఎఫెసీ 4:1 ప్రకారము, కాబట్టి సహోదరులారా, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అనే మాట పౌలుగా రాశారు. సమాధానమను బంధము, ఆత్మ కలిగించు ఐక్యత చెప్పడం చాలా బాధగా, విచారకరంగా ఉంది. సంఘాల్లో కూడా చాలా మంది డివైడ్ అండ్ రూల్ పాటించేవారు ఉన్నారు. ఐక్యంగా ఉన్న వారిని కూడా లేనిపోని మాటలు చెప్పి విభజించి విడదీసి సంఘాల్ని ముక్కలు ముక్కలుగా చేసేవారు. నేను ఎవరిని గురించి విమర్శ చేయట్లేదు, విమర్శ చేయను, అది నాకు దూరమవును గాక. కానీ వాస్తవాన్ని చెప్పక తప్పదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే, చిన్న చిన్న ఇబ్బందులుంటే యథార్థంగా, పారదర్శకంగా, యోగ్యంగా, దేవుని భయముతో, వాక్యానుసారంగా, నిస్వార్థంగా పరిష్కరించాల్సింది పోయి, వారికి తెలియని విషయాల్లో జొరబడుతూ, ఎవరో ఏదో చెప్తే దాని గురించి అనేక మందికి చెడు ప్రచారం చేస్తూ, బర్నబాస్ బ్రదర్ అట్లంట, అబ్రాహాం బ్రదర్ ఇట్లంట, అదంట, ఇదంట. ఈ బర్నబాస్ బ్రదర్తో మాట్లాడరు, అబ్రహాంతో కూడా మాట్లాడరు. అదంట, ఇదంట అని సహోదరుల మధ్య ఉన్న అనుబంధాన్ని, అనురాగాన్ని తెంచి పడేసేవారు. మీ ప్రాంతమేమో నాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా లేస్తున్నారు. ఐక్యతకు, ప్రేమకు, అనురాగానికి భంగం కలిగిస్తున్నారు. ఎదుటి వారిని గురించి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం, చాలా విచారకరము. ఇలా ఉంటే సంఘాల ఐక్యతకు ఘోర నష్టం, భంగం ఎంతో ఎక్కువ మోతాదులో కలిగే అవకాశం ఉంది అని గమనించాలి. ఈ మధ్య నేను ఒక సహోదరుడు చాలా
ఆప్యాయంగా అనురాగంగా ఉండేవాళ్ళం. మరి ఏం జరిగిందో ఏమైందో ఎవరేం చెప్పారో నాకు సరిగ్గా తెలియదు కానీ మా సహవాసానికి భంగం ఏర్పడింది. మా ఇద్దరి మేలు కోరుకున్న మరొక దైవజనుడు చాలా భారంతో వచ్చి ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళి మాట్లాడితే, ఏమైంది బ్రదర్ మీరంత క్లోజ్గా ఉండేవాళ్ళంటే, ఏం లేదన్నా అని అన్నారు. ఆయనకు ఆ మాటకు చాలా బాధేసింది. ఏమీ లేకుండా ఇంత మంచిగా ఉండేవాళ్ళు, ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఏమైంది? అంటే మధ్యలో ఎవరో జొరబడ్డారు, ఎవరో దూరారు, ఏదో చెప్పారు. కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవునా కాదా అని కూడా అడగలేదు. మౌనం పాటించారు. ఇక సహవాసం భంగమైంది. 20, 30 ఏండ్లుగా ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా సాగిన బంధానికి భంగం ఏర్పడింది. చాలా, చాలా రోజులు మనసులో వేదన, బాధ, ఆవేదన. ఇదే నా సహోదర ప్రేమ. ఇదే నా సహోదర బంధం. ఇదే నా క్రీస్తు ప్రభు చూపిన ప్రేమ. ఇదే నా క్రీస్తులో మనం నేర్చుకుందని బాధ కలిగింది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, విభజించి పాలించు అనే నియమం దేవుని బిడలకు తగదు. స్వార్థపరులు, అధికార కాంక్ష కలిగిన వారు, నాయకులు కావాలని పిచ్చి ఉన్నవాళ్ళు, వేరే వాళ్ళని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవాలని తపన ఉన్నవాళ్ళు చేసేటువంటి ఈ దుష్ట క్రియలో దేవుని బిడ్డలు, సహోదరులు, దైవజనులు ఎవరు పాడు కాకూడదని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు మనసులో సహోదరుల ఐక్యత అనగానే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మన మనసులో కూడా మనం ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ స్థితిగతులైనా, ఏ కులమైనా, ఏ హోదా అయినా, వి ఆర్ ఆల్ బ్రదరన్. మనమందరము సహోదరులము. మనకందరికి తండ్రి ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే. మనమందరం కూడా ఒకే వాక్య సత్యములో ఎదుగుతూ ఉన్నవారు. భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తాయి? ఎందుకు కలుగుతాయి? ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా వాటిని మంచి మనసుతో, పెద్ద మనసుతో, క్రీస్తు మనసుతో ఆ భిన్నాభిప్రాయాలు తీసివేసుకొని ఏకతాటి మీద ఇశ్రాయేలు ప్రజల వలె ఏక మనస్కులై ఎందుకు ముందుకు సాగలేకపోతామన్నా? ఎక్కడ ఏ స్వార్థము, ఏ అపవిత్రత, ఏ అవివేక నిర్ణయము మన ఐక్యతను పాడు చేస్తుందో విఘ్నతతో, భయభక్తులతో, దేవుని ఆత్మ సహాయంతో ఒకంత మనం ఆలోచన చేయవద్దా? ఏవైనా లోపాలుంటే, ఏవైనా బలహీనతలుంటే వారితో తెగతెంపులు చేసుకోవటమేనా? వారిని ద్వేషించడమేనా? దూషించడమేనా? వారి గురించి 10 మంది ప్రచారం చేయడమేనా? వాట్ ద బైబిల్ సేస్ ఆర్ వాట్ అవర్ లార్డ్ క్రైస్ట్ సేస్ అబౌట్ ఇట్. మన ప్రభు ఏం చెప్తున్నాడు దీని గురించి? దేవుని వాక్యం మనకు ఏం చెప్తుంది? క్రీస్తు ప్రేమలో ఉన్న ఆ లోతెంత, ఆ మాధుర్యం ఎంత, ఆ ప్రాక్టికాలిటీ, ఆచరణ మనం తప్పకుండా చూపించాలి కదా. మనమే ఐక్యంగా లేకపోతే, మనమే ఎవరి పాటికి వారు వేరు వేరుగా ముక్కలు ముక్కలుగా ఉంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు త్రిత్వమైన దేవుడు. ఆ యూనిటీని మనం లోకానికి ఎలా ప్రకటిస్తాం, ఎలా చూపిస్తాం?
ఇది ప్రాక్టికల్ గా మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. కొంతమంది తోటి సహోదరుడు, తోటి దైవజనుడు, తోటి సేవకునికి వందనాలు చెప్పుకునే స్థితి కూడా లేనటువంటి పరిస్థితి. అదేనా మనకు క్రీస్తు ప్రభు నేర్పించింది? దావీదు హృదయంలో అదొక మంట, అదొక తపన. ఆ సందర్భంగా వారికి ఉన్న ఏక మనసును బట్టి, ఐక్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఒక చిన్న కీర్తనే గాని దీన్ని మనం ఒక సంవత్సరం కాలం ధ్యానం చేయొచ్చు. అంత అమూల్యమైన ఆ మాటలు, శ్రేష్టమైన పదజాలం, భావజాలం ఈ కీర్తనలో మనకు కనబడతాయి. మనం ఈ కీర్తనను 2 భాగాలుగా చేసుకుంటే మన మనసులో సులభంగా ఉంటది. మొదటి వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆశీర్వాదము వెల్లడి చేయబడింది. ద బ్లెస్సింగ్ ఈస్ డిక్లేర్డ్. కీర్తనాకారుడు ఆశీర్వాదాన్ని డిక్లేర్ చేస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. తర్వాత 2-3 వచనాల్లో ఆ ఆశీర్వాదాన్ని వివరిస్తున్నాడు. ద బ్లెస్సింగ్ ఈస్ డిస్క్రైబ్, డిక్లేర్డ్ అండ్ డిస్క్రైబ్. ఆశీర్వాదాన్ని వివరిస్తున్నాడు. విస్తారంగా వివరించలేదు గాని ఆయన వాడిన పదాలలో ఉన్న లోతు కేవలము ఒక 2 వచనాల్లోనే వివరించాడు గాని ఆయన వివరించిన పదాల్లో ఉన్న లోతుల్లోకి మనం వెళ్తే ఒక సంవత్సరం అంతా ధ్యానం చేసిన తరగని గొప్ప గనిలాగా మనకు కనబడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం పైకి మాత్రమే చదువుకోకుండా ఆ పదాల లోతుల్లోకి మనం వెళ్తే మన ఆధ్యాత్మిక జీవితాలు చాలా శక్తివంతంగా, బలంగా ఉంటాయి. చూడండి, మొదటి మాట మనం గమనిస్తే ఆశీర్వాదాన్ని వెల్లడి చేస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ గుడ్, హౌ ప్లెజెంట్. అక్కడ ఆశ్చర్యార్థకం. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తా ఉంటే ఎవరైనా బిత్తరపోవలసిందే. వీరేంటి, ఒక కులము కాదు వీరిది, ఒక మతం కాదు, ఒక స్థాయి కాదు, ఒక స్థితి కాదు. ఈ మందిరములో, ఈ చర్చిలో ఉన్న ఇంతమంది 10 మందా, 20 మందా, 40 మందా, 50 మందా? వీరి కులాలు వేరు, వీరి స్థాయి వేరు, స్థితిగతులు వేరు. కానీ ఒకే తల్లి పిల్లల్లాగా ఇంత ఐక్యంగా ఉన్నారే, ఇంత సంతోషంగా ఉన్నారే. వీళ్ళ బంధములో ఉన్న మర్మమేమిటో, రహస్యమేమిటో అని చూస్తూ ఉన్నవారు ఆశ్చర్యచకితులు కావాల్సిందే. అది కదా మన నుండి క్రీస్తు ప్రభువారు కోరుకునేది. అది కదా లోకము కూడా సంఘము నుండి ఆశించేది. మనము అపోస్తల గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు ఆ పదే పదే పునరావృతమయ్యే మాట, రిపీట్ అయ్యే మాట ఏంటంటే వారందరూ ఏక మనస్కులై, వారందరూ ఏక మనసుతో, వారందరూ ఏక మనస్కులై, వారందరూ ఏక మనస్సుతో. ఈ మాట పదే పదే పునరావృతం అవుతా ఉంటుంది. మన కుటుంబాన్ని చూస్తా ఉంటే భార్యాభర్తల మధ్య ఐక్యత, మన కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత,
అన్నదమ్ముల మధ్య ఐక్యత, ఇరుగు పొరుగు వారి మధ్య ఐక్యత, సంఘముల ఐక్యత చూస్తున్నప్పుడు లోకం ఆశ్చర్యపోవాలి కదా. చాలా విచారకరం, చాలా బాధ ఏంటంటే మనం విడిపోతా ఉంటే, ముక్కలు చెక్కలు అవుతా ఉంటే, ద వరల్డ్ హ్యాస్ బీన్ క్వశ్చనింగ్ అస్. లోకం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, ఏమైంది, ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఇలా అయిపోతున్నారు. సమాధానం చెప్పడానికి సమాధానం లేక చాలాసార్లు మౌనమే పాటించాల్సి వస్తుంది. ఏవైనా లోపం ఉంటే క్రీస్తు ప్రభుని బట్టి సహించాలి కదా, క్షమించాలి కదా, ఓర్చుకోవాలి కదా, బలహీన సహోదరుని బలపరచడానికి ప్రయత్నం చేయాలి కదా. ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఉన్న అవకాశమే హద్దుగా మనం భావించి ఎక్కడెక్కడ వేరైపోవాలా అని చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ ప్లెజెంట్ ఎట్ ఆల్. ఇది మంచిది కాదు, మేలు కాదు, కీడు. మనకు మేలు కావాలా, కీడు కావాలా? మనము మేలు చేసేవారమా, కీడు చేసేవారమా? మనము మేలు కోరుకునేవారమా, కీడు కోరుకునేవారమా? చాలా మంది, ఎక్కువ మంది కీడు కోరుకుంటున్నారు. ఐక్యతకు భంగము కలిగించి దేవుని సంఘమును, పరిశుద్ధ సంఘమును అబాస్పాలు చేస్తున్నారు. దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనోహరము మనోహరము అనే మాటలో మనసు హారము. హారము అంటే మనకు బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో పూర్వకాలంలో గొప్ప గొప్ప రాజులు తమ ఘనతకు, గొప్పతనానికి సాదృశ్యంగా వారి గుర్రాలకు మెడలకు హారాలు కట్టేవారు. రాణులు, డబ్బున్న స్త్రీలు హారాలు ధరించేవారు. ఆ హారం ధరిస్తే వాళ్ళు గొప్పవారని, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారని, డబ్బున్న వారని అర్థమైపోయింది. మనస్సుకు హారం, ఐక్యత మనస్సుకు హారం. బహుశా మన సంఘంలో ఒక 100 మంది 1000 మంది లేకపోవచ్చు, ఒక మంచి పక్కా బిల్డింగ్ చర్చి లేకపోవచ్చు, రేకుల షెడ్లో కూడుకోవచ్చు, ఒక ఇంట్లో కూడుకోవచ్చు, కానీ మనకు మనోహరం ఏంటంటే ఐక్యత. అది చాలా విలువైంది, చాలా ఖరీదైంది. అది అందరూ కలిగి ఉండరు. అలా లేకపోతే మనసుకు కష్టం, బాధ, వేదన, ఆవేదన, మేలుకు ప్రతిగా కీడు జరుగుద్ది. దయచేసి మనం ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే, వేరుగా ఉంటే, మనం దేవుని పిల్లలం, మనం సహోదరులం, మనమంతా ఐక్యంగా ఉండాలని ఒకరినొకరు క్షమాపణ కోరుకొని చక్కగా సాగిపోవడం ద్వారా మన మీద ఉన్న కీడు తొలగిపోయి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘాలుగా చాలా మేలు పొందుకుంటాం. మనోహరమైన ఆ స్థితిలోకి వెళ్తామని గమనించాలి. మొదటి వచనంలో ఐక్యత వెల్లడి చేయబడింది, లేకపోతే ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ ఈస్ డిక్లేర్డ్. ఇక దాన్ని వివరిస్తున్నాడు చూడండి. అది ఎట్లా ఉంటదంటే, మన సమయం లేదు, కొంచెం నేను మీకు జ్ఞాపకం ఇస్తాను. అది ఐక్యత తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది.
ఐక్యత పరిమళ తైలం. పరిమళ తైలం ఎంత మంచి మాట. మనోహరమైన సువాసన. మొదటి వచనంలో మనోహరం అన్నాడు కదా, ఈ రెండు కలుపుకుంటే మనోహరమైన సువాసన, ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్, లేకపోతే ఇంపైన సువాసన. దేర్ ఈజ్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఇన్ యూనిటీ. ఒక కుటుంబం ఐక్యంగా ఉంటే, ఏక మనసుతో ఉంటే, ఒక సంఘం ఐక్యంగా ఉంటే, ఏక మనసుతో ఉంటే, అక్కడ నుండి, ఆ ఇంట్లో నుండి, ఆ సంఘములో నుండి లోకానికి మనోహరమైన పరిమళ తైలం, ఇంపైన సువాసన వెళ్తుంది. దేవుడు కూడా ఆ ఇంపైన సువాసన ఆఘ్రానిస్తాడు. దేవునికి అంతకు మించి ఏం ఆనందం కావాలి? నీవెంత పెద్ద చర్చి కట్టావు అని దేవుడు అడగడు. మీ చర్చికి ఏసీ ఉందా అని అడగడు. సేవకుల గదులున్నాయా అని అడగడు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అడగడు. ఎన్నిసార్లు మీటింగ్స్ పెట్టావు అని అడగడు. అవన్నీ ఎలాగో జరిగిపోతూనే ఉంటాయి. కానీ ఎంత ఐక్యత కలిగి ఉన్నారు. దేవుడు మన ఐక్యతలో ఉన్న ఇంపైన సువాసన ఆఘ్రానిస్తున్నాడా లేదా అనేది ప్రశ్న. దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. మనము దేవునికి మందిరము కట్టి ఇవ్వకూడదు, డబ్బులు మిగిల్చి ఇవ్వకూడదు. ఆయన తీసుకోడు, బ్యాంకుల పాలవుతాయి. ఏసీలు అవన్నీ కూడా మన సౌకర్యం కోసమే. కానీ దేవుడు మన నుంచి, సంఘము నుండి, మన కుటుంబము నుండి ఐక్యతను ఆశిస్తున్నాడు. దాన్ని ఆఘ్రానించాలి అని తపిస్తున్నాడు. వి షుడ్ ఆఫర్ ఇట్. మనం దాన్ని ఆయనకు ఆఫర్ చేయాలి. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం. ఈ పరిమళ తైలం అనగానే చూడండి, ఆ మాట మనకు గుర్తొస్తా ఉంటది. ఎఫెసీ పత్రిక 5:2 మనం చదువుకుంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మనమేమో ఒకరినొకరు ద్వేషించుకుంటా ఉంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం చివరి ప్రకారం, క్రీస్తు మనల్ని ప్రేమించి దుర్వాసన కొడుతున్న మన జీవితాలను, వ్యర్థమైన మన జీవితాలను, అనైక్యతతో, కులమతాల గొడవలతో, స్థితి స్థాయితో కొట్టుకుని చస్తున్న మన జీవితాలను పరిమళ వాసనగా చేయడానికి తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. మనల్ని పరిమళ వాసనగా చేశాడు ఎట్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. మనం రక్షించబడ్డప్పుడు మనం పరిమళ వాసన గలవారమయ్యాం. రక్షణలో కొనసాగుతున్న కొలది ఆ పరిమళ వాసన, ఆ సువాసన పరిధి హద్దులు దాటి వ్యాపించాలి గాని మరలా దుర్వాసనకే వచ్చాం. ఎక్కడ ప్రారంభించామో మళ్ళీ అక్కడికే వచ్చాం. రక్షించబడినప్పుడు తన రక్తము మనల్ని కడిగి మన దుర్వాసన తీసివేసి పరిమళ వాసనగా చేశాడు. గాని రక్షించబడ్డాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఎదుగుతా ఉన్నాం, చాలా మంది నాయకులయ్యారు, పెద్దలయ్యారు, సేవకులయ్యారు. ఆ పరిమళ వాసన పరిధి పెరగాలి గాని మరలా దుర్వాసన ఆరంభమైంది. ఎంత విచారకరం, ఎంత శోచనీయం, ఎంత బాధాకరం.
అహరోన్ అనే వ్యక్తి ప్రధాన యాజకుడు, మనకు బాగా తెలుసు. ఆయనకు పెద్ద జుట్టు ఉంటది, పెద్ద గడ్డం ఉంటది, సన్నపు నార వస్త్రాలు ఉంటాయి. ఆయన తల మీద ఎంత పరిమళ తైలం పూస్తే ఆ తలంతా తడిసి, గడ్డమంతా తడిసి, వస్త్రాలు తడిచి, అతని అంగీల అంచు వరకు కారుతుంది. మనం గమనిస్తే కనీసం ఒక బకెట్ ఆఫ్ పర్ఫ్యూమ్, ఒక బకెట్ అన్న కావాలి. ఒక బకెట్ అత్తరు మనము కుమ్మరిస్తే ఒక వ్యక్తి మీద, దాని సువాసన ఎంత దూరం వెళ్ళిపోతుందో. అది దూరణాల ప్రాంతం. దూరణాల్లో ఇస్లాం సహోదరులు ఎక్కువ. రంజాన్, బక్రీద్ ఆ పండగలకు నేను బయటికి వెళ్ళను. ఎందుకంటే తలకాయ నొప్పి. ప్రతి ఒక్కళ్ళు సెంటేస్తారు. కొంతమంది బట్టలకు, కొంతమంది చెవుల్లో. మేముండే మా వీధిలో దాదాపుగా 90% మంది ఇస్లాం సహోదరులే. ఒక 5-6 కుటుంబాలు వేరే ఉంటాయి. 95% వాళ్ళే ఉంటారు. తలకాయ నొప్పి అన్నమాట. ఆ సెంటు మంచిగా ఉంటది గానీ, శృతి మించినప్పుడు తల నొప్పి అన్నమాట. ఇక పెద్ద పెద్ద పట్టణాల్లో లక్షల మంది ఉంటారు. ఒక దారుణాల్లో ఉన్న మహమ్మదీయ సహోదరుల సెంటు మొత్తం మోసినా నాకు తెలిసి ఒక బకెట్ కాదు. కానీ ఆ ఊరంతా, పట్టణమంతా, ప్రాంతమంతా సువాసన అంతకు మించింది ఐక్యత. అహరోను తలదడిసి, గడ్డం దడిసి, సన్నపార వస్త్రాలు ధరిసి, అంగీల అంచు వరకు కారాలంటే ఎంత పరిమళ తైలం పోయాలి? అంత పోస్తే వచ్చే సువాసన ఎంత అమోఘం, అద్భుతం, నిర్వచనీయం. సచ్ యూనిటీ, అలాంటి ఐక్యత మన నుండి దేవుడు లోకం కోరుకుంటుంది. మన ప్రాంతంలో మన సంఘం ఐక్యంగా ఉందంటున్నారా? లేకపోతే ముక్కలు ముక్కలని అనుకుంటున్నారా? నేను చాలా బాగా చెప్తానండి. చాలా మంది అదే పనిగా ఐక్యంగా ఉన్న వారి మధ్యలో కూడా దూరి, జొరబడి, తమ స్వార్థం కోసం, పబ్బం కోసం ముక్కలు ముక్కలు చేసి ఒక 10 మందిని పోగు చేసుకుంటారు. ఎవరో ఒక నాయకుడు వస్తాడు, వాళ్ళు సపోర్ట్ చేస్తాడు. లోకం నవ్వుతుంది కదా, ప్రభు ఏడుస్తున్నాడు. ఐక్యత కోల్పోతుంది. వాళ్ళ పబ్బం మాత్రం గడిచిపోతా ఉంది. ఎంత విచారం! అలా చేయడానికి వీల్లేదు. ఇది ప్రభువు సంఘం. ఇంకో మాట జ్ఞాపం చేస్తాను. సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండ. సియోను కొండలు ఉంటాయి కదా, యెరూషలేములో సియోను కొండలు ఉంటాయి. కొంచెం దూరంగా హెర్మోను మంచు పర్వతం ఉంటుంది. అవి కనుసూమేర్లు కనబడతా ఉంటాయి. ఆ మంచు కాలంలో ఆ తెల్లనైన స్వచ్ఛమైనటువంటి ఆ మంచు అలా హెర్మోను కొండ మీదుగా వస్తూ సియోను కొండల మీదికి దిగి వస్తా ఉంటది. ఆ దృశ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ మంచు మనలాంటి మంచుది కాదు. అది చాలా ఆరోగ్యకరమైన మంచు, స్వచ్ఛమైన మంచు. ఆ మంచుకు పంటలు అద్భుతంగా పండుతాయి. చెప్పాలంటే ఆ మంచట పీల్చుకుంటే చాలా మందికున్న జబ్బులు కూడా పోతాయి. ఆ మంచును చూస్తా ఉంటే మనసు, శరీరం అలా పులకించిపోతుందంతే. ఆ బ్యూటిఫుల్ సీన్, ఆ సుందరమైన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందన్నమాట. అలాంటి సుందరమైన దృశ్యాన్ని ఇక్కడ కీర్తనకారుడు డిస్క్రైబ్ చేస్తున్నాడు. మన ఐక్యతను చూసి లోకం విస్తుపోవద్దా? ఆశ్చర్యపోవద్దా? ఇబ్బందులుంటాయి. అయ్యా, అమ్మా, గమనించే సోదరులారా, బాధలుంటాయి. సహోదరు కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు, ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. కానీ సహించాలి, ఓర్చుకోవాలి, మాట్లాడాలి. తొందరపడకూడదు.
వేరైపోకూడదు, మనసులో కష్టం పెంచుకోకూడదు. శాయశక్తులా ప్రయత్నించాలి. ఆశ్చర్యం ఏంటంటే ఐక్యత కోసం ప్రయత్నించే వారినేమో తప్పుపడుతున్నారు, ముక్కలు చేసేవారినేమో మన్నిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంతా రివర్స్ గి. ఆ కింద అన్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలని యెహోవా సెలవిస్తున్నాడు. మనం ఐక్యతను ఆశిస్తే, ఐక్యతను మెయింటైన్ చేస్తే యెహోవా అంటాడంట, ఓ ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, మీరు వెళ్ళి అక్కడ ఉండండి, మీరు వెళ్ళి ఓడి చెరువులో ఉండండి, మీరు వెళ్ళి అనంతపురంలో ఉండండి, మీరు వెళ్ళి ధర్మవరంలో ఉండండి, పొలాల చెరువులో ఉండండి, మీరు వెళ్ళి అక్కడ ఉండండి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ గో అండ్ డ్వెల్ దేర్, వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి. శాశ్వత జీవం అంటే అది కొంతకాలం ఉండేది కాదు, యుగ యుగములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అక్కడ జీవం ఉంటది, శక్తి ఉంటది, బలం ఉంటది. ఎందుకు మన ఆధ్యాత్మిక జీవితాలు బలహీనమైపోయాయి? ఎందుకు మన సంఘాలు పరిచర్య బలహీనపడ్డాయి? ఎందుకు మన కుటుంబాలు బలహీనపడ్డాయంటే ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఐక్యత అనే పరిమళ తైలం కనబట్టలేదు. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా దేవుని వాక్యాన్ని బట్టి, ఒకవేళ నీతోనే ప్రభు మాట్లాడితే, నాతోనే మాట్లాడితే దిద్దుకుందాం, సవరించుకుందాం. మన అహాన్ని, హావభావాలను పక్కన పెట్టి ప్రభు ఇచ్చేటువంటి ఐక్యతకు లోనై. కాబట్టి సహోదరులారా, సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు అని ఆ వచనాలు చదువుకొని అలా జీవించడానికి ప్రభు తన కృప చూపుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమె అందరికీ వందనాలన్నా. అదే కాలంలో చక్కగా 133 కీర్తన 1 నుండి 3 చరణాల్లో ఉన్న భావాల్ని తెలియజేశారు. యాత్రా కీర్తనని, ఇది దావీదు రాశాడని, ఆయన మదిలో ఉన్న సంగతులు తెలియజేశాడని, దావీదు విషయంలో వారి అన్నదమ్ములేంటి, బంధువులేంటి, ఎవరైనా కానీ అసూయతో కలిగి ఉండవచ్చని, అట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యం, ఈ యొక్క కీర్తన రాశాడని మనం గ్రహించగలిగాం. కాబట్టి దీని అంతట్లో ఏక మనసు ప్రాముఖ్యంగా తీసుకొని ఐక్యత కలిగి ఉండాలని మరి ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి సహోదరులమైన మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అనైక్యత తోటి చేసుకోకుండా ఐక్యత కలిగి ఉండేలాగా మనం ప్రయాసపడాలి. ఎఫ్ఎస్సి పత్రిక 4:1 చక్కని మాట, సహోదరులారా సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో సంపూర్ణతో సాక్షితో నడుచుకోవాలని మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి మనం మాటలు చెప్పుకోవటమే కాకుండా మన క్రియల్లో ఇది ఉండటం ఎంతైనా మంచిది. ఐక్యత కొరకు ప్రాకులాడాలి కానీ అధికార కాంక్ష, పేరు ప్రతిష్టల కొరకు మనం ప్రాకులాడకూడదు. దేవుడే మనం తగ్గించుకొని ఉంటే, ఓపిక పట్టి ఉంటే దేవుడే తగిన కాలం తెచ్చిస్తాడు. కానీ మనంగా కావాలని కోరుకుంటే మాత్రం ఇంకా అధములు అవుతాం, దినదినము కృంగిపోతాం కానీ హెచ్చింపడం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టాలి. 1, 2, 3 చరణాల్లో 133లో చాలా సంగతులు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ
జీవం, శాశ్వత జీవం ఉంటుందని చక్కగా తెలియదు. ఆ పరిమళ వాసన మరి మనమందరం కలిగి ఉండాలి. దానికి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. అన్న ఆ మాట ఇంకా కోట్ చేయలేదా అన్నట్టుగా నేను ఫీల్ అవుతా ఉండి నేను రాసుకుంటున్నాను అన్న అంతలోనే ఎఫ్ఎస్సి పత్రిక 5:2 కోట్ చేశాను. ఆ మాటలో మరి చక్కగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి మనందరి కొరకు ప్రభువు మనం ప్రేమించారు. మనందరం పరిమళ వాసనగా చేయటానికి దేవుడు యేసయ్యను పంపి ఆయన అర్పణ బలిగా అప్పగించినప్పుడు ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి అప్పగించబడిన యేసయ్యను మనం కలిగి ఉన్నాం కాబట్టి అటువంటి ప్రేమ, ఐక్యత, పరిమళ వాసన మన జీవితాల్లో కూడా కనపడాలి. మరి నిజంగా 3వ చరణంలో చూస్తే చీయోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవనచ్చుట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దిస్ ద కమాండ్మెంట్ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క ఆజ్ఞ. మనం నిజంగా ఐక్యత కలిగి ఉంటే దేవుడే అక్కడ శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. అక్కడేముంది? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. దాని అంతటా అదే వచ్చింది. అంటే దేవుడే కోరుకుంటున్నాడు, దేవుడే అక్కడ ఉండడానికి ఒక కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞ అది. కాబట్టి మనం ఐక్యత కోల్పోతే శాశ్వత జీవము, ఆశీర్వాదాన్ని కోల్పోతామని అర్థం. అక్కడ దేవుడు ఉంచడు. కాబట్టి చక్కని మాటలు ఇచ్చిన దైవజనులైన అబ్రాహ్మణ్ గారికి ప్రత్యేకమైన వందనాలన్నా. చాలా సంతోషం ఉదయకాలంలో మరి మనమందరము దేవుని కృపలో పరిమళ వాసన ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు ఆఖరి ప్రార్థన సహోదరులు తాతపూడి అన్న, ఇజ్రాయెల్ అన్న ఆఖరి ప్రార్థన చేయాలని మనం చూస్తాం. అదే రూపస్ బ్రదర్ రూపస్ గారు మీరు ప్రార్థించండి క్లోజింగ్. ప్రేమ గల పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని ప్రభావ మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఏమైనా ఈ విధంగా చేరినైనా మీ యొక్క నామ సంకీర్తన చేయటానికి, మీ యొక్క ప్రభావ తండ్రి నేను విలువైనటువంటి మాటలు వినటానికి మా జీవితాలను గురించిన శ్రేష్టమైనటువంటి యొక్క ధన్యత కొరకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ. నేను దేవదాసులు అబ్రహాం గారిని మీ నిలబెట్టి ప్రభావ తండ్రి అయినా మేము ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలో ప్రభా తండ్రి మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి, మీరు కూడా ప్రార్థించారు ప్రభా తండ్రి, నీవును నేను ఏకమైన లాగున వీరును ఏకమై ఉండాలని ప్రభా, అందరం కలిసి ఉండాలని, ఒకే భావంతో ఉండాలని మీరు కోరుకున్నటువంటి ప్రభా శ్రేష్టమైనటువంటి విషయాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. కానీ ఈ దినం నడిపించినటువంటి దేవదాన మంకులను బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి మీ స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో కూడా మీ కాపుదల భద్రత మీరు మాతో కూడా ఉంచండి. అన్ని విషయాల్లో ప్రభావ తండ్రి మా ద్వారా మీరు మహిమ పొందండి. ఈ దినమంతా కూడా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండనట్లుగా మీ కృపను దయచేయమని మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ స్తుతిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామంలో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. వందనాలు. మరి ఈ దినమున దేవుడు 4604 దినమున ఐక్యతతో కూడిన కీర్తన మన ముందుంచి దేవుడు మనం బలపరిచినందుకు దేవునికి అంత వందనస్తున్నాం. మరి ఈ సమయాన్ని బర్నబాస్ గారు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆదినారాయణ గారు రావాల్సిన మాట
దాని పరిస్థితిని బట్టి రాలేకపోయారు. సమయం నాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. మరి ఈ దినమున చక్కగా